చక్రధర్ సార్, నేను వెంకట్రావు భార్యని. మన వెంకట్రావు భార్య అట్రా. ఇప్పుడు మమ్మల్ని కలవాలని ట్రై చేయకు ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో అమృత. నా శర్వాణి ఇలా బూచుల వెనక ఉండడం ఈ అమృత చూసి తట్టుకోలేదు. నేనిప్పుడు మీకోసమే బ్రతుకుతున్నాను. రేణు, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. శర్వాణి, ఈ కేసు నుండి నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో అది నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏ చక్రధర్, ముందా సిగరెట్ కాల్చడం ఆపు. ఇంట్లో ఆ నందిని దాని కూతురు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడ్డు పెట్టుకుని అమృతకు ఎలా చెక్ పెట్టాలో అర్థం కాక బుర్ర హీట్ ఎక్కి సిగరెట్ తాగుతున్నాను. అది కూడా తప్పంటే ఎలా? చక్రధర్, నువ్వు నా తమ్ముడు లాంటి వాడు అనుకుని నీకు షెల్టర్ ఇవ్వలేదు. నా తమ్ముడే అనుకుని షెల్టర్ ఇచ్చాను. నా ముందు ఎవడైనా ఇలా సిగరెట్ కాలిస్తే నాకు పరమ చిరాకు. సరే రేఖక్క, ఇప్పుడు సిగరెట్ గోలెందుకు? లోపల నందిని దాని కూతురు ఉన్నారు. వాళ్ళని చంపేసి బాడీలను అమృతకు పార్సల్ చేద్దామా? నాకు తెలియక అడుగుతాను చక్రధర్, నీ టార్గెట్ ఆ ఆదికేశవులా లేక అమృత చెల్లెలా? ఆదికేశవులే. కానీ ఈ అమృత వల్ల ఆ ఆదికేశవులు అలర్ట్ అయిపోయాడు కదా. ఇప్పుడు నేను ఆదికేశవుని చంపేయడానికి నా దగ్గర ఏ మార్గం లేదు. ఇప్పుడు మన దగ్గరున్న ఈ నందిని ఒక్కటే మార్గం. దీన్ని అడ్డు పెట్టుకుని అమృతని ఆదికేశవులు ప్రాణం అడగాలి కదా. మరి నోరు తెరిస్తే దాన్ని చంపుతాను దీన్ని చంపుతాను అంటావు. ముందు ఈ నందిని అడ్డు పెట్టుకుని ఆ అమృతని ఎలా బెండ్ చేయాలో అది ఆలోచించు. మేడం, ఏయ్, ఏంటి? వెంకట్రావు వస్తాడని చెప్పారు, ఇంకా రాలేదు. పాప ఆకలేస్తుందంటుంది. ఒకసారి ఫోన్ కల్పిస్తే మా వెంకట్రావుతో నేను మాట్లాడతాను. ఏయ్, ఇప్పటికే మీ అక్క వల్ల టెన్షన్తో చేస్తున్నాం. మళ్ళీ నువ్వు వచ్చి కొత్త టెన్షన్ పెట్టుకో. వెళ్ళు లోపలికి. మా అక్క వాళ్ళ టెన్షన్ ఏంటి సార్? ఆ ఏంటా? ఇందాకట్నుంచి మేం వెంకట్రావు వస్తున్నాడని చెప్తున్నామే, అదంతా అబద్ధం. వాడు రాడు 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 రాడు.
అదేంటి మేడం, ఇందాక వస్తాడని చెప్పారు, ఇప్పుడు రాడు అంటున్నారు, పైగా మా అక్కతో టెన్షన్ అంటున్నారు. ఏయ్, నీ మొగుడు మీ అక్క అమృత దగ్గరున్నాడు, వాడు రాడు. మా అక్క అమృత దగ్గరున్నాడా? అదేంటే అలా షాక్ అయ్యా? మా చేతిలో చావవలసిన వాడు లక్కీగా బ్రతికాడు 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 బ్రతికాడు. కాని బతుకుతాడు అన్న నమ్మకం మాకు లేదు. అయినా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది వాడి గురించి కాదు, మీ ప్రాణాల గురించి. అసలే నిన్నిప్పుడు చంపాలా తర్వాత చంపాలా అనేది అర్థంగాక నేను మా చక్రధర్ తర్జన భర్జన పడుతుంటే నీ గోలంటే మధ్యలో. అమ్మా, నీకు లాస్ట్ టైము బ్యాడ్ అంకుల్ బ్యాడ్ ఆంటీ అని చెప్పానే, వాళ్ళు వీళ్ళేనమ్మా. ఏయ్ బుడ్డదానా, వేరేడంత లేవు, మాకే బురిడి కొడతావా? రేఖ, ఈ బుడ్డది లాస్ట్ టైం దాని పెద్దమ్మ ఫోటో చూపించి అడిగితే ఇది ఫ్రెండ్ అని అబద్ధం చెప్పింది. దీన్ని కూడా వదిలిపెట్టకూడదు. లక్ష్మి, నీ ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పింది మా అక్క గురించా? మరి మీ అక్క ఎవరో నాకు తెలియదు కదమ్మా. మా ఫ్రెండ్ పేరు అమృత. ఆ అమృత ఎవరో కాదమ్మా, మీ పెద్దమ్మ. ఏ కాస్త ఆపుతారా మీ సెంటిమెంటు? చక్రధర్, వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి లోపల పడేసి తాళం పెట్టే. రే, మా అమృతక్క మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టదు. వసై, అమృత పేరు చెప్పగానే నీకు పౌరుషం తన్నుకొచ్చిందంటే దానికంటే ముందు మేము నిన్ను వదిలిపెట్టాలి కదా. చక్రధర్, నీకేమైనా పిచ్చా? అది ఇప్పుడే చేస్తే అదంత ఈజీగా చావదులే. రేయ్, దాని మొహాన నీళ్లు కొట్టి దాన్ని దాని కూతుర్ని తీసుకెళ్లి లోపల కట్టేయండి.
ఒసే అమృత, ఇప్పుడు నీ చెల్లెలు నా గుప్పిట్లో ఉందే. నీకు ఎలా చెక్ పెట్టాలి? బోసు డార్లింగ్, ఏది ఒకసారి అద్దము లిప్స్టిక్ ఇవ్వు. విజయభాస్కర్, మళ్ళీ నాకు మేకప్లు లిప్స్టిక్లు వేసుకునే రోజులు వచ్చాయి. కీర్తి, ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయంటే నేను ఏదో అనుకున్నాను. చూడు, పోలీసులు దొంగలవుతున్నారు, దొంగలు దొరలవుతున్నారు. మన టైం బాగా నడుస్తుంది కీర్తి. టైం ఇప్పుడే స్టార్ట్ అయింది విజయభాస్కర్. దానికి ఎగ్జాంపుల్ లాకప్ లో ఉన్న మన శర్వాణియే. పద, మనల్ని చూసి ఆ శర్వాణి సిగ్గుతో ఎలా తల దించుకుంటుందో చూపిస్తాను. ఉసే కీర్తి, శరవాణి మేడం నిజాయితీకి నిప్పు లాంటిది. మీరిప్పుడు ఆ నిప్పురవ్వకి ఎదురెళ్తున్నారు. ఏదో ఒకరోజు ఆ నిప్పే మిమ్మల్ని నిలువునా కాల్చేస్తుంది. మేడం, టీ తీసుకోండి. ఇప్పుడు నేను టీ తీసుకోను. వెళ్ళు జానకి. మేడం, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఒకటే ఆలోచిస్తున్నారు. తీసుకోండి మేడం. ప్లీజ్ మేడం, ఉదయం నుంచి మీరేం తీసుకోలేదు. తీసుకోండి మేడం. ఎలా ఉన్నారు ఎస్ఐ వర్మగారు? కీర్తి మేడం, మీ సపోర్ట్ ఉన్నంతకాలం నేనెప్పుడూ హ్యాపీగానే ఉంటాను. గుడ్. ఈ వినయాన్ని ఇలాగే మెయింటైన్ చేయి, పైకొస్తావు. నమస్కారం శర్వాణి మేడం. ఓ సారీ శర్వాణి మేడం, టీ తీసుకుంటున్నారా? కాఫీ, బూస్ట్, హార్లిక్స్ ఏమైనా కావాలంటే చెప్పండి. నా సొంత ఖర్చులతో నేను తీసుకొస్తాను. ఏ కీర్తి, ఎందుకొచ్చావు ఇక్కడికి? వెళ్ళు జానకి, వెళ్ళు.
శర్వాణి మేడం, మేమెందుకొచ్చామో నీకు తెలీదా? ఏయ్, ఎవరానిచ్చారు మిమ్మల్ని? వర్మగారు, ముందు వెళ్ళని అర్జెంటుగా బయటకు పంపించేయండి. ఎందుకు శిర్వాణి మేడం ఆవేశపడుతున్నారు? మీరిలా ఆవేశపడే ఎక్కడి వరకు తెచ్చుకున్నారు? అసలు ఈ ఎస్ఐ వర్మగారు ఎవరనుకున్నారు? ఈ కీర్తి మనిషి. ఈ కీర్తి అయస్కాంతం లాంటిది శర్వాణి. ఎంతటి వాణ్ణైనా లాగేసుకుంటుంది. ఏంటలా చూస్తున్నావు? నా కొన్ని ఇన్ఫ్లుయెన్స్లున్నాయి. అసలు ఆ చెత్తేదవ రవీంద్ర గౌడ్ చేసిన పనికి నువ్వు లాస్ట్ టైమే టెస్ట్ లో మిస్ అయ్యావు. ఇప్పుడు చూడు, ఒకే దెబ్బకు నీ మాధవ్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. నువ్వు లాకప్ లో ఉన్నావు. నిన్ను మంచి టైం చూసుకుని కొట్టాను శర్వాణి. పాపం, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఏ కీర్తి, సత్యవతి గారిని మర్డర్ చేసి అక్కడేదో మాయ చేసి ఏదో సాధించామని సంబరపడిపోతున్నారేమో. మిమ్మల్ని చట్టం ముందు దోషులుగా నిలబెడతాను. ఆ రోజులు పోయాయి శర్వాణి. నువ్వు యూనిఫామ్ వేసుకుని ఇలా చిటికెలు వేస్తావే, ఇలా చిటికెలు ఆ టైం ఇప్పుడు దాటిపోయింది. నీకు సగం బలం నీ యూనిఫామ్. అదిప్పుడు నీ నుండి దూరం అయ్యింది. నువ్వు నిర్దోషిగా బయటికి రాలేవు. ఏ కీర్తి, నీ కాకమ్మ కబుర్లు ఏవైనుంటే ఇంకెక్కడైనా చెప్పుకో, ఈ శర్వాణి దగ్గర కాదు. అబ్బే, ఇంకా ఎక్కడ శర్వాణి చెల్లి? నీ స్టామినా పడిపోయింది. ఇప్పుడంతా ఈ కీర్తి హవానే నడుస్తోంది. నువ్వు అరెస్ట్ అయి లాకప్లో పడిపోయినప్పుడే నీ చాప్టర్ క్లోజ్ అయింది. లాస్ట్ టైం నీ బెడ్రూమ్లో మా రవీంద్ర గారిని పడుకోబెట్టినప్పుడే జస్ట్లో మిస్ అయ్యావు. ఈసారి పక్కా స్క్రీన్ ప్లేతో వచ్చాను. ఇక నువ్వు మిస్ అయ్యే ఛాన్సే లేదు శర్వాణి. నీ సర్వీస్, నీ ట్రాక్ రికార్డ్ మొత్తం ఇప్పుడు కుప్పకూలిపోయింది. నీ జాబ్ పోయింది, నువ్వు జైలుకే వచ్చావు. శర్వాణి అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేది అని మాత్రమే నీ గురించి మాట్లాడుకుంటారు. ఈ రోజు నుంచి నీకు చిప్పకుడు తినిపిస్తాను. ఏ కీర్తి, నేను గట్టిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తేనే గడగల్లాడిపోయేదానివి. నేను లాకప్లో పడగానే గెలిచాననుకుంటున్నావేమో. సత్యవతి ఆంటీని నేనే చంపినట్టు నువ్వు కోర్టులో నిరూపించాలి కదా. నాకు తెలుసు శర్వాణి, నెక్స్ట్ సీన్ కోర్టు సీనే వేస్తావని చెప్పాను కదా. పక్కా స్క్రీన్ ప్లేతో ఉన్నానని. హే కీర్తి, డైలాగులు బాగానే చెప్తున్నావు. ముందు రోజుల్లో డ్రామా కంపెనీలో బాగా పనికొస్తావు. రే బోసు మేడం, రేయ్, దీనికి కంటెంట్ తక్కువ, మేకప్లు బిల్డప్లు ఎక్కువ. దీని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకురా. శర్వాణి బయటకొస్తే ముందు టార్గెట్ చేసేది దీన్నే. హద్దు అదుపు లేకుండా దీనిష్టారాజ్యమైపోయింది. కీర్తి, నిన్ను ఈ విజయభాస్కర్ని తాట తీస్తాను. శర్వాణి మేడం,
చూసావా నీరజ, ఈ శర్వాణి మేడం మా అమ్మని చంపేయడమే కాకుండా మా నాన్న కూడా తాట తీశానని ఎలా మాట్లాడుతుందో. మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు మేడం. నీరజ, నాకేం కాదు. నువ్విలా కన్నీళ్లు పెట్టుకోకు ప్లీజ్. మీరు మా అత్తయ్యని చంపేశారు. నేను కన్నీళ్లు పెట్టుకోకుండా ఉంటానని ఎలా అనుకున్నారు మేడం? నీరజ, నువ్వు కూడా వీళ్ళ మాటలు నమ్ముతున్నావా? మీరు ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ తల పగలగొట్టినప్పుడే ఏదో జరుగుతుందని భయపడ్డాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు మేడం. నేను డాక్టర్ తల పగలగొట్టడం ఏంటి నీరజ? ఆ రోజు నాతో హాస్పిటల్లో చాలా ఆవేశంగా మాట్లాడారు. నాతో శవాలు లేస్తాయని చెప్పినప్పుడే నేనేదో అనుకున్నాను. అది మా అత్తయ్య గారు శవం అవుతుందని అనుకోలేదు మేడం. చక్రధర్, నాకు మా చెల్లెలంటే ప్రాణం. నాకున్న ఏకైక బంధం అదే. ఇప్పుడు దాన్నేం చేయకురా. రేఖ, అమృత ఏడుస్తోంది. నాకిప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉందో.